ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా తన భక్తులను తరింపజేయడానికి వారి మార్గంలో కొన్ని విభిన్నమైనటువంటి భక్తి మార్గాలను వారు మనకు సూచించారు. బాబా హారతి పాడితే మనసంతా కూడా హాయిగా ఉంటుంది. వారి చరిత్రను శ్రవణం చేస్తే తనువు పులకరిస్తుంది. ఈ విధంగా వారి మార్గంలో మనం అనుసరించాల్సినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి భక్తి మార్గాలను వారు మనకు సూచించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటిది శ్రీ సాయి సత్యవ్రతం. ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే సాయి సత్యవ్రతాన్ని ఆచరిస్తారో వారి యొక్క కర్మలన్నింటినీ కూడా నేను తొలగిస్తానని చెప్పి బాబా సాక్షాత్తు 13వ అధ్యాయంలో చెప్తారు. బాబా మార్గంలో ఉన్నటువంటి పూజలకు వ్రతాలకు ఖచ్చితమైనటువంటి ప్రామాణికాలు ఉన్నాయి. అంతేకాదు మనకు ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని అనుగ్రహించడానికి బాబా చేసినటువంటి లీల, కర్మ అనేటువంటిది ఏ విధంగా వెంటాడుతుంది, ఆ కర్మను విరమింపజేయడానికి, దాన్ని ఉపశమింపజేయడానికి ఒక్క సద్గురు చరణాలు మాత్రమే శరణ్యం అనేటువంటి విషయాన్ని 13వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్ అనేటువంటి క్షయవ్యాధిగ్రస్తుడు, ఒక రకంగా చెప్పాలంటే భీమాజీ పాటిల్ మనస్సు ఎంతో మంచిది. వారు చేయనటువంటి దాన ధర్మాలు లేవు, వారు చేయనటువంటి పుణ్యకార్యాలు లేవు. అయినా సరే కర్మ వెంటాడి అతనికి క్షయరోగం వస్తుంది కదా. అటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వాడు సదాచారుణ్ణి సద్గురువు రక్షించకుండా ఉంటారా? వారిని ఆ క్షయవ్యాధి నుంచి రక్షించడానికి షిరిడీ వరకు రప్పించి కర్మను అత్యంత సులువుగా అనుభవింపజేసి వారి ద్వారా మనందరికీ కూడా సాయి సత్యవ్రతం అనేటువంటి దాన్ని వారు అనుగ్రహించడం జరిగింది. సాయి సత్యవ్రతము అనేక జన్మల కర్మలను అత్యంత సులువుగా మనం అనుభవించి వాటి నుంచి బయటపడేలాగా సాయి సత్యవ్రతం చేస్తుంది. బాబా మన కోసము ఈ 13వ అధ్యాయం ద్వారా సాయి సత్యవ్రతాన్ని మనకు అనుగ్రహించారు. భీమాజీ పాటిలు గొప్ప ధనవంతుడు. వారికి క్షయరోగం మూలంగా వారి శరీరం అంతా కూడా క్షీణించిపోతుంది. అనేక మందులు వాడారు, ఎక్కడా కూడా నయం కాలేదు. చివరిగా ఇక ఏమీ చేసేది లేక తనకిక మరణమే శరణ్యం అని చెప్పి భావించినటువంటి సందర్భంలో చందోర్కర్కు లేఖ రాస్తారు. అయ్యా, ఇక నాకు మరణం తప్పదు, ఒక్కసారి మీలాంటి వారిని నేను చూడాలనుకుంటున్నాను, ఇది నా చివరి కోరిక, మీరు రండి అని అంటారు. కానీ నానాసాహెబ్ చందోర్కర్కు బాబా పట్ల అమితమైనటువంటి విశ్వాసం కదా. అంతేకాదు పటేల్ పట్ల మంచి గౌరవం మర్యాద చందోర్కర్కు ఉంది. అటువంటి మనిషి కలకాలం బతకాలి, అతని సేవలు ఇంకా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి చందోర్కర్ జాబు రాస్తారు. అయ్యా పాటిల్, నువ్వేమీ కంగారు చెందకు, వెంటనే షిరిడీకి ప్రయాణంగా అక్కడ ఉన్నటువంటి శ్రీ సాయిబాబా మనందరికీ కూడా కన్న తల్లి లాంటి వారు. వారు పరమ దయాళువు. నీ క్షయరోగం ఏమిటి, అనేక మాయరోగాలను వారు నివారిస్తారు. ఇక నువ్వేమాత్రం కూడా సంశయించకుండా షిరిడీకి వెళ్ళు అని అంటారు. వెంటనే పటేల్ బండిని సిద్ధం చేయించి నలుగురు ఎత్తి బండిలో కూర్చోబెడతారు. షిరిడీలో కూడా ద్వారకామాయి ముందు పటేల్ను నలుగురు పట్టుకొని తీసుకొచ్చి బాబా ముందు కూర్చోబెడతారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఏ మందు లేదు, ఏ మంత్రము లేదు, కేవలం బాబా యొక్క వాక్కు. భీమాజీ పాటిల్ యొక్క ఆ స్థితిని చూసి బాబా మనస్సు కరిగిపోయిందట. 13వ అధ్యాయంలో 70వ ఓవి చూస్తే మన హృదయం ద్రవించిపోతుంది. భీమాజీ యొక్క అస్వస్థతను గమనించి దయాళువైనటువంటి సాయి సమర్థులు కరిగిపోయారు. మందహాస మదనంతో వారిని చూడగానే మనసులో కలవరం చెందారట సాయి సమర్థులు. కానీ ఆ రోగికి కొంత ధైర్యాన్ని ఇవ్వడానికి మందహాస మదనముతో, రా కూర్చో, ఏమీ బాధపడకు, బుద్ధివంతులు కలవరపడరు, షిరిడీలో అడుగు పెట్టగానే నీవు అనుభవించాల్సినటువంటి కర్మ అంతమైంది, కంఠం వరకు కష్టాల్లో మునిగి ఉన్నా
రోగులు మహాగోతుల వరకు కూడా వారు మునిగిపోయినా ఈ మసీది మాత మెట్లెక్కిన తర్వాత సుఖాన్ని అవరోధించినట్టే. దాన్ని నువ్వు గమనించు. ఇక్కడ ఫకీరు చాలా దయాళువు. నీ యొక్క బాధను నిర్మూలించి నిన్ను ప్రేమతో సంరక్షిస్తారు. అంటే తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డ బాధపడుతూ ఉంటే ఆ కర్మను అత్యంత సునాయాసంగా అనుభవింపజేసి అందులో నుంచి బయటపడడానికి బాబా పలికినటువంటి ఈ పలుకులు, కేవలం ఈ వాక్కుల వల్లనే భీమాజీ యొక్క రోగం తగ్గిందంటే చాలామందికి అతిశయోక్తి కలుగుతుంది. బాబా పలికినటువంటి మాటలేమిటి? షిరిడీలో అడుగు పెట్టగానే నీ కర్మ అంతమైంది. వివేకవంతులు, బుద్ధిమంతులు బాధపడరు, చింతాక్రాంతులు కారు. కాబట్టి నీవు బుద్ధిమంతుడవు, అందుకని కలవరపడకు. పాటిల్, నువ్వు గుర్తుపెట్టుకో, షిరిడీలో అడుగుపెట్టావు చూసావా, అప్పుడే నీ కర్మ అంతమైపోయిందయ్యా. నువ్వు ఇక ఏమాత్రం కూడా చింత పెట్టుకోకు. నువ్వు కంఠంలోతు కష్టాల్లో మునిగి ఉన్నా, నీ యొక్క రోగంతో నువ్వు గోతులో కూరుకపోయినా సరే, ఇక్కడ ఉన్నటువంటి దయాళువైనటువంటి ద్వారకామయి మెట్లు ఎవరైతే ఎక్కుతారో వారి యొక్క చెడు రోజులు ఇంకా తొలగిపోయినట్టే. ఈ మాత నిన్ను హక్కున చేర్చుకొని నీపై ప్రేమ కురిపించి నువ్వు అనుభవించాల్సినటువంటి కర్మను అత్యంత సునాయాసంగా అనుభవింపజేస్తుంది అని చెప్పి బాబా పలికినటువంటి పలుకులు, కేవలం వారి నోటి నుంచి వచ్చినటువంటి ఈ అమృత తుల్యమైనటువంటి వాక్కులే ఎక్కడ లేని జవసత్వాన్ని భీమాజీకి ఇచ్చాయి. ఇంకో మాట అంటారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫకీరు పరమదయాలువు, ఆయన నిన్ను ప్రేమతో సంరక్షిస్తారు. కాబట్టి నీ యొక్క వెదలన్నింటినీ వదిలేసాయి, మనస్సు ప్రశాంత చిత్తంతో ఉంచుకో అని చెప్తారు. భీమాజీ పరిస్థితి ఏమిటో తెలుసా? దయాళువైనటువంటి వారి మాటలు విన్న తర్వాత అమృతపు బిందువు తన నోటిలో ప్రవేశించినట్టు అయింది. అంతేకాదు, మరణశయ్య పైన ఉన్నటువంటి వారికి అమృత కలశం దొరికినట్టు అయిపోయిందట. ఆయుహీనుడికి పునర్జన్మ లభించినట్టయిందట. ఎస్, నిజమే. భీమాజీ పాటిల్కు మరణం సమీపంలో ఉన్నటువంటి ఆయనకు ఆయుహీనత్వం వెంటాడుతూ ఉంది. ఆ ఆయుహీనుడికి పునర్జన్మను బాబా ప్రసాదించాడు. బాబా, నువ్వు వెళ్ళి భీమా ఇంట్లో ఉండు అని అన్నారు. భీమా ఇల్లు తడిగా ఉంటుంది, అది క్షయరోగులకు అనువైనటువంటిది కాదు. కానీ గురువు ఆజ్ఞ ప్రకారము గోనెపట్ట పరుచుకొని భీమాజీ పాటిలు అక్కడ నివసిస్తాడు. విచిత్రం ఏమిటంటే, వెళ్ళు భీమాజీ ఇంటికి వెళ్ళు అనగానే వచ్చేటప్పుడేమో నలుగురు మోసుకొని వచ్చారు. వెళ్ళేటప్పుడు భీమాజీ పాటిలు స్వతహాగా తానే నడుచుకుంటూ వెళ్ళి బండెక్కాడు. అంటే బాబా యొక్క వాక్కులో ఎంత శక్తి ఉందో మీరు గమనించండి. బాబా విభూదిని భీమాజీ నుదుటిన కొద్దిగా అద్ది మిగతా ఊదిని వారి చేతికి ఇచ్చి వెళ్ళమంటారు. బాబా చెప్పినట్టు భీమాజీ ఇంట్లో కేవలం 2 రోజులు ఉంటే ఆ 2 రోజులు కూడా 2 స్వప్న దర్శనాల్లో, ఒకటి తన చిన్నప్పటి స్కూల్ మాస్టరు పద్యం అప్పజెప్పించుకుంటూ ఆ పద్యం సరిగ్గా చెప్పకపోతే బెత్తంతో కొడుతున్నటువంటి ఆ స్వప్నం, రెండవది బాబా పాటిల్ యొక్క పైన పొట్టపైన కూర్చొని ఛాతి పైన సన్నికళ్ళుతో రుద్దుతున్నటువంటి ఆ దృశ్యం. కేవలం 2 రోజుల్లో 2 స్వప్న దర్శనాలతో అతను అనుభవించాల్సినటువంటి కర్మను అత్యంత సునాయాసంగా అనుభవింపజేశారు. 2వ రోజుకే పాటిల్ యొక్క ఆరోగ్యం మెరుగుపడింది. భీమాజీకి 2 స్వప్న దర్శనాల్లో రోగ నివారణ జరిగినప్పటికీ కూడా ఆ సద్గురు చరణాల వద్ద 1 నెల రోజులుంటారు. ప్రతిరోజు కూడా భీమాజీ ఆనందాన్ని అక్కడ అనుభవించారు. బాబా యొక్క దయాగుణాన్ని తనివి తీరా ఆస్వాదించారు. అంతేకాదు, నానాసాహెబ్ లాంటి వారు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించుకుంటూ ప్రతిరోజు బాబా దర్బార్లో కూర్చొని బాబా యొక్క ప్రేమ అనురాగాన్ని వారి చవిచూశారు. తను గమనించినటువంటిది ఏమిటంటే, శ్రీ సమర్థ సద్గురు అయినటువంటి సాయిబాబాకు ఏమీ సమర్పించాల్సిన అవసరం లేదు. బాబాకు
కేవలం భక్తుల నుంచి కావలసినటువంటివి తల, 2 చేతులు, అనన్యమైనటువంటి భక్తి. అంతేకాదు ఇంత మేలు చేసినటువంటి బాబాకు మనం సమర్పించాల్సినటువంటి అసలైనటువంటి సమర్పణ కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అనేటువంటిది మరవకూడదు అని చెప్పి భీమాజీ పాటిల్ మనసులో నిశ్చయించుకున్నాడు. అందుకనే భీమాజీ పాటిల్ ప్రతి గురువారం కూడా బాబా నారాయణ స్వరూపంగా దర్శనమిస్తారు భీమాజీ పాటిల్కు. అందుకని ప్రతి గురువారము నిత్య నియమంగా సాయి సత్యవ్రతాన్ని చేసుకునేటువంటి వారు. వారి గృహంలో శ్రీమన్నారాయణుడు వారి ఇంటి ఇలవేల్పు. ఆ ఇంటి ఇలవేల్పే శ్రీ సాయిబాబా రూపంలో తన కర్మను అత్యంత సునాయాసంగా తొలగించి నాకు పునర్జన్మను అనుగ్రహించారు, కాబట్టి వారికి నేను కృతజ్ఞుణ్ణి ఉండాలి అని చెప్పి సాయి సత్యవ్రతాన్ని భీమాజీ పాటిల్ ఆచరింపడం ప్రారంభించారు. మామూలుగా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏ వ్రత విధాన పూజ ఉంటుందో అదే పూజ చేసి బాబాకు అభిషేకము, అష్టోత్తరము సమర్పించి శ్రీ దాస్కన్ మహారాజ్ గారు రాసినటువంటి భక్తలీలామృతంలో ఉన్నటువంటి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి కథలను భీమాజీ పాటిల్ నిత్య నియమంగా ఆ వ్రతం రోజు ఆ 3 అధ్యాయాలను కథలుగా చదువుకునేటువంటి వారు. ఆ విధంగా సాయి సత్యవ్రతం ఆరంభమైంది. ఆ సాయి సత్యవ్రతాన్ని ఎవరైతే కార్తీక మాసంలో ఆచరిస్తారో వారి యొక్క కర్మలన్నీ కూడా అత్యంత సులువుగా నివారణ జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా సాయి టీవీ కార్తీక మాసంలో ఈ సాయి సత్యవ్రతాలను నిర్వహిస్తూ వస్తుంది. మొదట అనేక ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రంలో సాయి సత్యవ్రతాలు నిర్వహించడం జరిగింది. కానీ కరోనా అనేటువంటి మహమ్మారి ఈ సాయి సత్యవ్రతాన్ని మరింత శక్తివంతంగా మార్చింది. కరోనాకు మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. కరోనా తర్వాతనే సాయి సత్యవ్రతాన్ని మనం కార్తీక మాసంలో భీమాశంకరం జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి భీమాశంకరంలో ఒకరోజు, ఆ తరువాత ఈ సాయి సత్యవ్రతాన్ని ఎవరైతే ఆరంభించారో వారి గృహంలో నారాయణగావులో భీమాజీ పాటిల్ స్వగృహంలో ఒకరోజు, 2 రోజులు భక్తుల గోత్రనామాలతోటి ఈ వ్రతం చేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో అనేక వ్రతాలు ఉంటాయి. కోకిలా వ్రతం ఉంటుంది, అనేక వ్రతాలు, కేదారి వ్రతాలు, అనేక వ్రతాలు మీరు చేసుకుంటూ ఉంటారు. కానీ మన యొక్క కర్మల నివారణకు ఖచ్చితంగా సాయి టీవీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సాయి సత్యవ్రతంలో పాల్గొనండి. ఎందుకంటే సద్గురువు యొక్క వ్రతాన్ని చేస్తే కర్మలు అత్యంత సులువుగా అవి నివారణ జరుగుతుంది. భీమాజీ పాటిల్ నిజంగా మరణం తప్ప వేరే అవకాశం లేదు. ఎందుకంటే షిరిడీకి ప్రయాణమైనటువంటి సమయంలో గంటకు 5 మార్లు రక్తపు వాంతులు చేసుకునేటువంటి వారు. కానీ ద్వారకామయిలో 1.5 గంటకు పైగా వారు కూర్చొని ఉంటారు, ఒక్క రక్తపు వాంతి జరగలేదు. అంటే సద్గురువు యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి. ఎవరైతే షిరిడీలో అడుగు పెట్టారో, బాబా చెప్తారుగా భీమాజీ పాటిల్కు, నువ్వు షిరిడీలో అడిగి పెట్టినప్పుడే నీ కర్మ అంతమైంది అని అంటారు. కర్మను అంతం చేసుకోవడానికి, కర్మ యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి భీమాజీ పాటిల్ అనేటువంటి వారిని షిరిడీకి రప్పించి వారికి సాయి సత్యవ్రతం అనేటువంటి సంకల్పాన్ని అనుగ్రహించి, మీరెవరైనా సరే భవిష్యత్తులో మీ కర్మలు మీరు తొలగించుకోవాలంటే తప్పకుండా భీమాజీ ఆచరించినట్టు మీరు సత్యవ్రతాన్ని ఆచరించమనేటువంటిది 13వ అధ్యాయంలో ఉన్నటువంటి సారం. ఎందుకంటే బాబా మాధవ్ అడ్కర్ను పిలుచుకొని వచ్చి మాధవ్ అడ్కర్ చేత మొదటి హారతి పాట రాయించుకున్నారు. అదేవిధంగా కృష్ణ జోగేశ్వర్ భీష్మని రప్పించుకొని శ్రీరామనవమి ఆరంభింపజేసుకున్నారు. మిత్రమా 9 లడ్డూలు ఇవ్వవా అని చెప్పి 9 అద్భుతమైనటువంటి హారతి పాటలు రాయించుకున్నారు. గను నువ్వు కీర్తన చేయాలని చెప్పి కీర్తన సాంప్రదాయంలో దాస్కన్ మహారాజును పెట్టి వారి యొక్క మహత్తును, అదేవిధంగా అనేక మంది సత్పురుషుల యొక్క కథలను జనులకు అందించి గొప్ప పుణ్య కార్యాన్ని ముందుకు నడిపించారు. ఈ విధంగా ఒక్కొక్క భక్తుల్ని ఒక్కొక్క లక్ష్యం కోసం వారు తమ వద్దకు తెచ్చుకున్నారు. మనందరికీ కూడా శ్రీ సాయి సత్యవ్రతం అనేటువంటిది అనుగ్రహించాలనేటువంటి దాంతో భీమాజీ పాటిల్ యొక్క క్షయవ్యాధిని తగ్గించి ఆయనకు సాయి సత్యవ్రతం చేయాలనేటువంటి సంకల్పం కలిగించడం అది మన శ్రేయస్సు కోసమే. కాబట్టి ఎవరికైనా సరే
ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఈ సాయి సత్యవ్రతం ద్వారా ఆరోగ్యానికి సంబంధించినటువంటి కర్మలు నివారణ జరుగుతాయి. రెండవది, వివాహం, సంతానానికి సంబంధించి ఎవరైనా దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్నటువంటి వారికి సాయి సత్యవ్రతం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. బాబా అన్నటువంటి ఆ ఒక్క మాట ఈ రోజుకు కూడా పరమ సత్యం. 13వ అధ్యాయం మనకు అద్భుతమైనటువంటి బోధ చేస్తుంది. నువ్వు షిరిడీలో అడుగుపెట్టగానే నీ కర్మ నశించిపోయింది అని చెప్పి బాబా అన్నారు కదా. అనేక మందికి అనుభవం ఉంది తెలుసా. గతంలో ఒకసారి నాకు నార్త్ ఇండియన్ బాబా డివోటీ ఒకరు షిరిడీలో కలిశారు. వారికి చెయ్యి కొంచెము పక్షవాతం రావడం వల్ల చెయ్యి కొంచెము ఇబ్బందిగా మారింది. ఇబ్బందిగా మారిన తర్వాత అతను పూర్తి ఆత్మన్యూన్యతా భావంలోకి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులందరూ కూడా అతనికి ఏదో జరిగిపోయిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కూడా ఏర్పడింది. ఆ సమయంలో తన భార్య షిరిడీకి తీసుకొచ్చారట. షిరిడీలో వారం రోజులుంటే బాబా ఏదో ఒక పరిష్కారం చెప్తారని చెప్పి ఆయన షిరిడీ వచ్చినా సరే ఆయన మనసంతా కూడా అరే ఈ చెయ్యి ఇంతకుముందు బాగుండేది, ఏమైపోయింది ఈ చెయ్యికి అని చెప్పి అక్కడ ఉన్నా సరే అదే బాధలో ఉన్నారట. బాబాని అడిగిందట భార్య, బాబా రోగాన్నైనా తగ్గించు, ఆయన చెయ్యినైనా బాగు చేయి, ఆయన చెయ్యిని బాగు చేయమని చెప్పి అడగడం ధర్మం కాదు, ఎందుకంటే అది కర్మానుసారం జరిగినటువంటిది. కాబట్టి నువ్వు ఆయనకు సమాధానమైనా ఇవ్వు, సమాధాన పరుచు అని చెప్పి బాబాను వేడుకుంది. అదే రోజు రాత్రి స్వప్నంలో అతనికి బాబా ఎవరైతే తన భార్య ఉందో భార్య యొక్క తల్లి రూపంలో దర్శనమిస్తారు. ఇచ్చి అడుగుతుంది, నా బిడ్డ నిన్ను బంగారంలా చూసుకుంటుంది, ఏ ఒక చెయ్యి పడిపోతే ఏమవుతుంది, నా బిడ్డను నువ్వు బాధపడతావా, నువ్వు ఆత్మన్యూన్యతా భావంలో నువ్వు వ్యధలో ఉంటే నా బిడ్డ సుఖంగా ఉంటుందా, కాబట్టి రేపటి నుండి ధైర్యంగా ఉండు, ఈ చేతితో నీకు పని లేదు, తినడానికి కావలసినటువంటి పనులు చేసుకోవడానికి కావలసినటువంటి ఇంకొక చెయ్యి ఉంది, నీ కర్మను నేను సరిచేశాను కాబట్టి ఒక చెయ్యితో పోయింది, లేకపోతే మొత్తం శరీరం అంతా కూడా మంచంలో పడేటువంటి వాడివి, కేవలం చెయ్యితో నీ కర్మ పోయింది, కాబట్టి దాని గురించి నువ్వు ఎప్పుడూ కూడా అధైర్యపడకూడదు, నీ కుటుంబ సభ్యులను ఆత్మన్యూన్యతా భావంలోకి వారిని డిప్రెషన్లోకి తీసుకెళ్ళకూడదు, ఇది నేను చెప్తున్నటువంటిది అని చెప్పి వాళ్ళ భార్య తల్లి రూపంలో ఆమె గతించిపోయింది. ఆ తల్లి రూపంలో వచ్చి బాబా చెప్తారు. అప్పుడు ఆ వ్యక్తి తనకు వచ్చినటువంటి స్వప్నాన్ని భార్యకు చెప్తారు. చెప్తే భార్య కన్నీరు మున్నీరైపోయి, అయ్యా స్వప్నంలోకి వచ్చింది నా తల్లి కాదు, సాక్షాత్తు బాబా, ఎందుకంటే వారిని నేను తల్లిగా తండ్రిగా భావిస్తాను, మరి ఆయన బిడ్డ ఈ విధంగా భర్త కోసము బాధపడుతూ ఉంటే మరి ఆయన కాకుండా మరెవరు వస్తారు, నా బిడ్డ అని చెప్పి సంబోధించాడు కదా, సాక్షాత్తు ఆయన్నే నీకు సమాధానం చెప్పాడు, ఈ చెయ్యిని వదిలేసేయి, నీ ఒక్క చెయ్యి నీది చచ్చుబడిపోతే, నీకు 2 కొడుకులు, వాళ్ళ 2 చేతులు ఉన్నాయి, నా 2 చేతులు ఉన్నాయి, 6 చేతులు నీకు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఆ పడిపోయినటువంటి దాని గురించి బాధపడకు అంటే ఆ రోజు నుంచి అతను ఇంతకుముందు ఏ విధంగా అయితే తన వ్యాపారానికి వెళ్ళేటువంటి వాడో తన వ్యాపార సంస్థకు అదేవిధంగా వెళ్తూ ఏమాత్రం కూడా ధైర్యం సడలకుండా తనకి ఏదో జరిగిందనేటువంటి ఆత్మన్యూన్యతలు లేకుండా ధైర్యంగా వారు బ్రతుకుతున్నారట. అంటే షిరిడీలోకి ప్రవేశించినటువంటి వెంటనే మన యొక్క కర్మలన్నీ కూడా పలుచబడిపోతాయట. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు చెప్పారు, ఆవిడకు ఆర్థసైటిసు ప్లస్ వేళ్ళు వంగకపోవడము, థైరాయిడ్, షుగరు, అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉన్నాయి. హైదరాబాదు అనేక ప్రాంతాల్లో చాలా చోట్ల ట్రీట్మెంట్ తీసుకుంది. కానీ ఎవరో చెప్పారట, పుంతంబాలో ఒక వైద్య ప్రక్రియ ఉంది, అక్కడ చేయించుకుంటే ఈ రోగాలన్నీ తగ్గుతాయని చెప్పి చెప్పారట. అందుకోసం ఆవిడ ప్రత్యేకంగా షిరిడీలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని అందులో ఉంటూ ట్రీట్మెంట్ చేయించుకుంది. పరిస్థితి మెరుగుపడ్డది. ఆవిడ గమనించారో లేదో కానీ ఎక్కడా లొంగనటువంటి రోగము అక్కడ ట్రీట్మెంట్కో ఎందుకు లొంగింది? ఎందుకంటే షిరిడీలో ఉండి రోగ నివారణకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన కర్మలు నశించిపోతాయి. కర్మలు నశించిపోయిన తర్వాత రోగానికి మనం రెస్పాండ్ అవుతాం. కాబట్టి షిరిడీలో ఎవరైతే అడుగు పెడతారో బాధపడుతున్నటువంటి కర్మలన్నీ కూడా నశించిపోతాయి. కాకపోతే ఈ అవగాహన మనకు ఉండదు.
షిరిడీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే మానసికమైనటువంటి స్థితిలో ఉంటాం. అయ్యో ఎలా 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 ఓపిక పట్టాలి. నేను షిరిడీలో అడుగుపెట్టాను, బాబా యొక్క చరణ స్పర్శ నాకు తగిలింది కాబట్టి నా శరీర రోగమైనా నా మనసు యొక్క మాయ రోగమైనా ఏదైనా కూడా నివారణ జరుగుతుందనేటువంటి ధైర్యంతో ఉండండి. మీ కర్మలన్నీ కూడా నివారణ జరుగుతాయి, అవి నీరసించిపోతాయి. సద్గురు చరణాల వద్దకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కర్మలు అవి వాటి తీవ్రత తగ్గాల్సిందే. భీమాజీ పాటిల్ యొక్క క్షయరోగం మనకొక నిదర్శనం కదా. ఈ లీలలో మనం గమనించాల్సినటువంటిది కృతజ్ఞత. బాబా తనకు చేసినటువంటి మేలు కృతజ్ఞతగా వారి యొక్క సత్యవ్రతాన్ని ప్రతి గురువారం చేసేవారు. అంతేకాదు భీమాజీ పాటిల్ ఏ ఇంట్లో కష్టమున్నా ఒకే ఉపాయాన్ని చెప్పేవారు. అయ్యా మీరు సాయి సత్యవ్రతాన్ని ఆచరించండి, సత్యనారాయణ స్వామి పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి, కానీ కథలు మాత్రం బాబాకు సంబంధించినటువంటి లీలలు మీరు చదవండి, లేదా నేను వచ్చి చెప్తాను కథలు అనేటువంటి వారు. ఆ విధంగా సాయి సత్యవ్రతము బాబా శరీరంతో ఉండగానే వజయ్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా అనేక మంది ద్వారకామయిలో అరటి పిలకలు కట్టి వ్రతాన్ని చేసుకునేటువంటి వారు. బాబా ఆశ్రమం ఉంది కదా, దక్షిణముఖంగా కూర్చునేవారుగా, ఆ 2 దులాలకు అరటి పిలకలు కట్టి సాయి సత్యవ్రతాన్ని చేసుకునేటువంటి వారు. బాబా అప్పుడప్పుడు అనేవారట, నన్ను ఈ వీటి మధ్యలో బంధించకండి, నన్ను ఎందుకు బంధిస్తున్నారు అనేటువంటి వారట. ఆ విధంగా సాయి సత్యవ్రతము బాబా శరీరంతో ఉండగా ఆరంభమైనటువంటి అద్వితీయమైనటువంటిది. అంతేకాదు అనేక మంది సాయి శరీరంతో ఉండగా ద్వారకామయిలో ఆచరించినటువంటి వ్రతం కూడా సాయి సత్యవ్రతం. ఈ కార్తీక మాసంలో మనం చేసుకుపోయేటువంటి ఈ సాయి సత్యవ్రతానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం కూడా మనము పౌర్ణమి రోజేమో భీమాజీ పాటిల్ గృహంలో నారాయణగావ్, షిర్డీ సమీపంలో ఉన్నటువంటి నారాయణగావ్లో చేస్తాం. అంతకు ముందు ఏకాదశి కానీ ద్వాదశి రోజు కానీ భీమాశంకరంలో చేసేటువంటి వారు. ఈసారి బాబా యొక్క నిర్ణయం ఏమిటంటే, కార్తీక మాసానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత గురించి ఒక రోజు క్రితం నేను చదువుతూ ఉన్నాను. అందులో ఒక అద్భుతమైనటువంటి రోజు నాకు కనిపించింది. పౌర్ణమికి ముందు వచ్చేటువంటి చతుర్దశి, కార్తీక శుద్ధ చతుర్దశి. ఏమిటి దీని ప్రాధాన్యత అని చెప్పి చూశాను. దాని ప్రాధాన్యత ఏమిటంటే, ఆ రోజు శివకేశవులను ఇద్దరినీ ఆరాధిస్తే గొప్ప ఫలితం వస్తుందట. ఎందుకో తెలుసా? కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి లేస్తారు కదా, లేచిన తర్వాత వారు చతుర్దశి రోజు, కార్తీక శుద్ధ చతుర్దశి రోజు శివుడి దర్శనం కోసం వారణాసికి వెళ్తారట. వారణాసికి వెళ్తున్నటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణువుకు ఒక సంకల్పం కలుగుతుందట. ఈశ్వరుణ్ణి 1000 కమలాలతో వారిని పూజించాలి. వారణాసికి ప్రయాణం అవుతూ ఉంటారు. మొత్తం భూమండలం అంతా చూస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు. ఎక్కడా కూడా కమలాలు కనిపించలేదు. ఇక లాభం లేదని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క నయనాలు కమలాల వలె ఉంటాయి కదా, ఒక కన్నును తీసి చేతబట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళి అక్కడ తను యాగం చేసి తన నేత్రాన్నే పుష్పానిగా సమర్పిస్తారు. అందుకు మెచ్చినటువంటి ఈశ్వరుడు తిరిగి శ్రీ మహావిష్ణువుకు ఆ కంటిని ఇచ్చి దానితో పాటు సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినటువంటి రోజు కార్తీక శుద్ధ చతుర్దశి. ఎంత గొప్ప పర్వదినమో చూడండి. శ్రీ మహావిష్ణువుకు ఈశ్వరుడు ఆ రోజు విశ్వ ఆధిపత్యాన్ని అప్పగించినటువంటి రోజు. నారాయణుడికి ఈశ్వరుడికి భేదం లేదు, మేము ఇద్దరము ఒకటే అనేటువంటి దాన్ని సూచించినటువంటి రోజు కూడా కార్తీక శుద్ధ చతుర్దశి. ఆ రోజు మనం మన కర్మలన్నింటినీ కూడా నివారించడానికి శివకేశవులకు ఇద్దరికీ కూడా కలిపి అక్కడ భీమాశంకరంలో సాయి సత్యవ్రతం, అదేవిధంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనండి. ఈ సత్యవ్రతానికి పెట్టినటువంటి దక్షిణ 1116. ఆ 1116తోటి అత్యంత శక్తివంతమైనటువంటి పరమేశ్వరుడి యొక్క జ్యోతిర్లింగమైనటువంటి భీమాశంకరంలో మీ గోత్రనామాలతో శివకేశవులకు ఇద్దరికీ కూడా ఆ రోజు అక్కడ వ్రతం జరుగుతుంది. అదే సాయి సత్యవ్రతము. ఆ సాయి సత్యవ్రతంలో బాబాతో పాటు శివకేశవుల యొక్క
పూజ కూడా జరుగుతుంది. ఇదొక అద్భుతమైనటువంటిది. రెండవది, ఎవరైతే ఈ సాయి సత్యవ్రతాన్ని ఆరంభించారో, కొన్ని సంవత్సరాల పాటు ఏ గృహంలో అయితే సాయి సత్యవ్రతం నడిచిందో, భీమాజీ పాటిల్ గృహం నారాయణగావ్లో ఉంటుంది, షిరిడీకి సమీపంలో. వారి గృహంలో పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు చేసేటువంటి వ్రతం గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. అందుకనే ఈ 2 రోజులు, చతుర్దశి అదేవిధంగా పౌర్ణమి రోజు, 2 రోజులు జరిగేటువంటి వ్రతానికి కేవలం 1116 దక్షిణ పెట్టడం జరిగింది. ఇందులో వ్రతంతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా మీ దక్షిణలో నుంచి అన్న సంతర్పణకు కూడా వినియోగించబడుతుంది. కార్తీక మాసంలో జ్యోతిర్లింగ క్షేత్రంలో వ్రతము అన్న సంతర్పణ అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా పౌర్ణమి రోజు వ్రతం అన్న సంతర్పణ కూడా మనకెంతో శ్రేయస్సునిస్తుంది. కాబట్టి మీ యొక్క రోగపీడల నివారణ కోసం తప్పకుండా ఈ 2 రోజులు నిర్వహించేటువంటి సత్యవ్రతంలో పాల్గొనండి. మీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అర గజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.